ఒక చిన్న కంపారిజన్ అంటే చిరంజీవి గారు ఏంటంటే ప్రతిదీ కథ అడుగుతారు, ప్రతి డైలాగ్ పేపర్ ముందుగానే వింటారు. బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే సర్ప్రైజింగ్లీ డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తారు. ఎస్, ఓ డైరెక్టర్ అంటే ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్పారు ఆయన ఈ మధ్య, మా నాన్నగారు లాగా అని. అది నిజం. డైరెక్టర్ ఏం చెప్తే అదే. డైరెక్టర్ మనకన్నా బాగా ఆలోచిస్తాడు కదా, డైరెక్టర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, తను అడిగింది నేను ఇవ్వాలి కదా అనే ఒక గుడ్డి నమ్మకంతో విపరీతమైన అంటే ట్రస్ట్తో వస్తాడు. అంత ట్రస్ట్తో వచ్చినప్పుడు నాకు ఇంకా బర్డెన్ పెరిగిపోద్ది. అవును, మీరేం అడగట్లా, అవును, నేనేం చెప్తే అది చేస్తున్నారు మీరు, సో నేను అద్భుతమే చేయించాలి. ఇప్పుడు మళ్ళీ రవి గారు లాంటి హెచ్చరికే ఇక్కడ సేమ్ అంతకంటే పెద్దది, అంతకంటే చాలా పెద్దది. ఎందుకంటే రవి గారికి నేను ఇంకా పవర్ లాంటి సినిమా చేసి వచ్చా. అవును, బాలకృష్ణ గారితో ఫస్ట్ సినిమా నాకు. ఫస్ట్. సో ఖచ్చితంగా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఎస్, రెవెన్యూలు ఎంత చేసినాయి ఇవన్నీ పక్కన పెడితే థియేటర్ నుంచి బయటికి వెళ్ళేవాడు బాబన్నా ఏం చూపించావన్నా మా బాలయ్య బాబుని అని అనాలి. ఎస్, అదే ఇప్పుడు నేను ఇందాకన్న మాటే, అభిమానులు మీరు ఒక చిరంజీవి గారి సినిమా చేసి వచ్చిన ఒక డైరెక్టర్ని వాళ్ళు బాగా ఎవరి హీరో వాళ్ళని గొప్ప అనుకుంటారు కదా. ఇన్ జనరల్గా మనం ఎప్పటి నుంచి చూస్తున్నది అది. అలాంటిది ఒక చిరంజీవి గారికి ఒక రవితేజ గారికి వాళ్ళిద్దరికీ కలిపి ఒక సినిమాని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చారు అనగానే వాళ్ళు ఎక్కడ మీ దగ్గర ఆ తేడా, ఆ వ్యతిరేకత ఏమి ఫీల్ అవ్వకుండా మోర్ ఓవర్ ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. దే ఆర్ రిసీవింగ్ యూ విత్ బోత్ ద హ్యాండ్స్. బాబీ గారి సినిమా అన్న టైప్లోని అసలు అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజు నుంచి నాకు పర్సనల్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు, సోషల్ మీడియాలో నన్ను ఇన్బాక్స్లో మెసేజ్లు పెట్టవచ్చు. వాళ్ళు ఒకటే, అన్న 3 బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య బాబు వస్తున్నారు, నీ మీద నమ్మకం ఉంది, కుమ్మవతలు దుబ్బే అన్న అని థమ్సప్లు ఫైర్ సింబల్స్ వేసి మోటివేట్ చేస్తారు నన్ను. అవునా? కదా, అదే చాలా విచిత్రంగా నేను చాలా చోట్ల చూసాను. వీరికి ఎంతో మంది అభిమానులు వచ్చారు. బాలబాబు గారి అభిమానులు కడప జిల్లా అనంతపురం నుంచి జగనన్న అని ఉంటారు. అవును, ఆయన నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు. అవును, నేను చిరంజీవి గారి సినిమా చేసిన, వెంకటేష్ గారి సినిమా చేసిన, తారక్ గారితో సినిమా చేసిన, ఎప్పుడు ఆయన మెసేజ్ పెడతాం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో వాళ్ళందరూ ఏంటంటే బాబన్న ఖచ్చితంగా బాగా చూపిస్తాడు మన బాలయ్య బాబుని అని నమ్మకం ఉంది వాళ్ళకి. క్యాలెండర్లు తీసుకొచ్చిస్తుంటారు, కేక్స్ పంపిస్తున్నారు. నా బర్త్డేకి మొన్న ఆగస్ట్ బర్త్డేకి నేను ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు అప్పటికి.